కెపాసిటర్ దాన్ని ఒక చిన్న ప్రాక్టికల్గా నేను మీకు ఒక కెమికల్ తోటి నేను మీకు చూపెడతాను. అసలు ఏ విధంగా ప్రాక్టికల్గా అయితే కనుక మీకు మరింతగా వివరాత్మకంగా తెలుస్తుందని చెప్పేసి చూపెడతాను. ఇప్పుడు నేను ఒక కెమికల్ తీసుకున్నాను. ఈ కెమికల్ ఇది ఏదైతే ఉన్నదో ఇది మన టోటల్ లోడ్ అని అనుకోండి. దీన్ని కేడబ్ల్యూ, ఇది కేడబ్ల్యూలోని ఒక మోటార్ మనం ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మోటార్ అనేది దీంట్లో ఉన్నటువంటి కేవీఏ, కిలోవాట్ యాంప్స్ మాట. ఆ కిలోవోల్ట్స్ యాంప్స్ అనేది మొత్తం లోడ్ అంతా తీసుకోవాలి. ఈ లోడ్ తీసుకోకుండా ఎగ్జాంపుల్గా నేను ఇందులో కొంచెం వాటర్ అనేది ఇందులో ఈ కెమికల్ అనేది ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక ఇది ఇప్పటికి ఇంత పర్సంటేజ్కి వచ్చింది మాట. ఈ కెమికల్ అనేది అంటే కిలోవాట్ అనేది ఫుల్గా ఉన్నది. ఒక ఇండక్షన్ వాటర్ వేసినప్పుడు ఫుల్గానే మళ్ళీ టోటల్గానే తీసుకోవాలి. ఈ టోటల్గా తీసుకోకుండా మీకు ఎగ్జాంపుల్గా మీరు చూసినట్లయితే కనుక ఈ పైన ఏదైతే నొరగ కింద కనబడుతుందో ఫోమ్, ఏదైతే ఫోమ్ ఉన్నదో ఈ ఫోమే మనకు వచ్చేసేటప్పటికి రియాక్టివ్ పవర్, ఈ కేవీఏఆర్ మాట. ఇది కేవీఏఆర్ అనేది ఈ రియాక్టివ్ పవర్ మిస్ చేస్తుంది. యాక్చువల్గా మీకు ఇంకొకసారి చెప్తున్నాను, కేడబ్ల్యూ అనేది మనం ఫుల్ లోడ్ మాట. ఈ ఫుల్గా ఉన్న దానికి మనం ఏదైనా ఇండక్షన్ లోడ్ ఆన్ చేసినప్పుడు కేవీఏ, కిలోవోల్ట్ యాంప్స్లోకి వెళ్తుంది. కాబట్టి ఆ లోడ్ అనేది తీసుకునేటప్పటికి ఆ ఇండక్షన్ అనేది ఇందులో వోల్టేజ్ డ్రాప్ చేస్తుంది. ఆ డ్రాప్ చేసినప్పుడు ఏదైతే లాసెస్ ఉన్నదో ఆ లాసెస్సే రియాక్టివ్ పవర్. ఇది ఫోమ్కి, ఇది మీకు ఫోమ్ కింద ఏదైతే కనబడుతుందో ఇదే రియాక్టివ్ పవర్. ఇంత అనేది మనకు లాస్ ఉన్నది. ఈ లాసెస్నే బూస్టింగ్ చేయడానికి మనం యూజ్ చేసేదే కెపాసిటర్.